ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో రాజకీయ సంక్షోభం నెలకొంది. సీఎం పదవికి బీరేన్ సింగ్ రాజీనామా చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్ కు రాజీనామా లేఖ అందించారు. గత కొంతకాలంగా మణిపూర్లో కుకి, మైతై తెగల మధ్య ఘర్షణలు నెలకొన్నాయి. దీంతో రెండు వర్గాల పోరాటంతో అంతర్గత శాంతి భద్రతలు నశించాయి. ఘర్షణలను కట్టడి చేయడంలో బీరేన్ సింగ్ విఫలమయ్యారంటూ విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన పదవికి రాజీనామా చేశారు. ఈ రాత్రికి అమిత్ షాతో భేటీ అవుతారని ప్రచారం నడుస్తోంది. ఇక ఇన్నేళ్లు మణిపూర్ కు సహకరించిన కేంద్రానికి ధన్యవాదాలు చెప్పారు బీరేన్ సింగ్. ఇకనైనా కేంద్రం అభివృద్ధి పనులు చేపట్టాలని కోరారు. ఇదే విషయంపై మరింత సమాచారం వెంకట్ అందిస్తారు. వెంకట్, మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ రిజైన్ చేసినట్లు తెలుస్తోంది, వివరాలేంటి? మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ గత కొద్ది గంటల క్రితం రాజీనామా చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకి గవర్నర్ అజయ్ భల్లాని కలిసి తన రాజీనామా పత్రాన్ని కూడా సమర్పించినట్టు వార్తలు వస్తున్నాయి. అంతకుముందు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాని కలిసి తన రాజీనామా విషయంపై నిర్ణయం తీసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో నేషనల్ మీడియా అదేవిధంగా మణిపూర్ అంతా కూడా ఒక రకమైన రాజకీయ చర్చ అయితే పెద్ద ఎత్తున కొనసాగుతుంది. గత కొంతకాలంగా మణిపూర్ రాష్ట్రంలో మీటీ, కుకి రెండు జాతుల మధ్య పెద్ద ఎత్తున వైరం కొనసాగుతుంది. మణిపూర్ రాష్ట్రంలో రాష్ట్రమంతా కూడా అల్లకల్లోలం అవుతుంది. మణిపూర్ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య చాలా తీవ్రంగా తలెత్తుతుంది. రాజకీయ అనేక రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన అనేక రాష్ట్రాల్లో కూడా మణిపూర్ అల్లర్లు, మణిపూర్లో ఉన్న శాంతి భద్రతలు ఎన్నికల అస్త్రంగా విపక్షాలు ఉపయోగించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎన్నికల తతంగం ముగిసిన తర్వాత మణిపూర్ శాంతి భద్రతల సమస్యకి అదేవిధంగా పొలిటికల్గా కొనసాగుతున్న కొంత అంశానికి చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో బీజేపీ హైకమాండ్ రంగంలోకి దిగినట్టుగా తెలుస్తుంది. ఈ ఉదయం మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ను పిలిపించుకుని హోంశాఖ మంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆ శాంతి భద్రతల సమస్యలను పరిష్కరించడంలో మణిపూర్ సర్కార్, ముఖ్యంగా బీరేన్ సింగ్ సర్కార్ విఫలమయ్యారని కొంత ఆరోపణలు కూడా చేసినారు. అయితే అంతకుముందు అంటే కాంగ్రెస్కు సంబంధించిన నేతలంతా కూడా దాదాపు ఒక 7గురితో ఎన్సీపీ నేతల్ని తమ వైపు తిప్పుకొని బీరేన్ సింగ్ నాయకత్వం మీద, బీరేన్ సింగ్ సర్కార్ మీద అవిశ్వాస తీర్మానానికి ముందుకు సాగుతున్న క్రమంలో ఒక్కసారిగా తన రాజీనామా వార్త అయితే పెద్ద ఎత్తున కలకలం సృష్టిస్తుంది. సో మొత్తంగా కూడా రాజకీయంగా జాతీయ వ్యాప్తంగా కూడా బీరేన్ సింగ్ రాజీనామా వార్త పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. అంటే గత కొంతకాలంగా గత 2 ఏళ్ల నుంచి మణిపూర్లో శాంతి భద్రతలు అట్టుడుకుతున్న క్రమంలో అప్పుడు చేయని రాజీనామా ఇప్పుడెందుకు రాజీనామా చేయాల్సి వస్తుంది అంటే కాంగ్రెస్ సర్కార్ ఒక్కసారిగా అవిశ్వాసానికి ఉపక్రమిస్తున్న క్రమంలో ఈ రాజీనామా అస్త్రం బీజేపీ వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చిందన్న వార్తలు అయితే కొనసాగుతున్నాయి. సో ముఖ్యంగా దేశవ్యాప్తంగా మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ రాజీనామా వార్త అయితే పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. స్రవంతి.